నీవు అన్ని విషయంలో ఆశ్రయించబడాలని కోరుకుంటున్నావా? ముఖ్యంగా ఆత్మీయంగా బలపడాలని, ఆత్మీయంగా దీవించబడాలనుకుంటున్నావా? శరీరంగా దీవించబడాలని కోరుకుంటున్నావా? దానికి ఒక రహస్యము. ఆ రహస్యం ఏందంటే 3 యోహాను 1వ అధ్యాయము 2వ వచనంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లొచ్చు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించున్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రియుడా అది మన కోసం రాయబడిందండి. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, మన ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అంటే దేవుడి వాక్యంలోనూ ప్రార్థనలోనూ మనం సమానంగా ఉండాలండి. దేవుడు వాక్యం రోజు చదవాలి, దేవుడికి ప్రార్థన చేయాలి. దేవుడి వాక్యము ప్రార్థన అనేది సమభాగాల్లో ఉండాలి. ఒకసారి ఎగ్జాంపుల్ పిట్టని చూసుకున్నట్లయితే పిట్టకి ఎట్లాగా 2 రెక్కలు ఉంటాయో ఆ రెక్కల వల్ల అది ఎంతో హైకి వెళ్తుందండి. గద్దె కూడా ఎంతో హైట్లో అది ఎగురుతుంది. అంటే అది 2 రెక్కల వల్ల అంత హైట్ వెళ్తుంది. ఒక్క రెక్క దానికి లేకపోతే అంత హైట్ వెళ్తుందా? ఎట్టి పరిస్థితి వెళ్ళలేదు. అదేవిధంగా మన జీవితం కూడా మనం ఆత్మీయంగా బలపడాలన్నా, ఆత్మీయంగా దీవించబడాలన్నా, అదేవిధంగా శారీరకంగా ప్లస్ అవ్వాలంటే మనకు 2 వాక్యము ప్రార్థన అనేది సమభాగాల్లో మనం ఉండాలి. అప్పుడు మనం ఆ 2 సమానంగా ఉంటే నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉంటావని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడండి. మనం బ్లెస్ అవ్వాలంటే, మనం దీవించబడాలంటే, మనం ఆశ్రయించబడాలంటే మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే మనం ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లుస్తాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.